రవీందర్ ఆ దుండగులు ఎవరనేది ఇప్పటికైనా ఏమన్నా తెలిసిందా? పోలీసులు ఏం చెప్తున్నారు అసలు? హరిత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించింది. నిన్న రాత్రి 8:30 ప్రాంతంలో ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాన్ని సరౌండ్ చేశారు. అక్కడ ప్రధానంగా వివేకానంద స్కూల్ నుంచి ఈ దాడి జరిగినట్టుగా ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా కూడా గుర్తించారు. ఆ నేపథ్యంలో అసలు ఆ స్కూల్కి సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు ఆ స్కూల్లోకి ఎవరెవరు వచ్చారు ఏంటనేది పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కేసరపల్లిలో ఉన్నటువంటి ప్రాంతం, ముఖ్యమంత్రి రాత్రి బస చేసినటువంటి ప్రాంతం దగ్గర మనం ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఒక నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా భారీగా పెరిగింది. ప్రతినిత్యం లోపలికి టెంట్లోకి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే లోపల పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెక్యూరిటీని కూడా భారీగా పెంచారు. రాత్రి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే టెంట్లో ఉన్నారు. పూర్తి స్థాయిలో 2 రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాల్సిందని రాత్రి డాక్టర్లు చెప్పారు. ఎందుకంటే కంటి పైన దెబ్బ తగిలింది నేపథ్యంలో ఆ కంటి దగ్గర వాపు కనుక వస్తే కనుక ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాపు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి 2 రోజుల పాటు మెడిసిన్ వాడుతూ రెస్ట్ తీసుకోవాలని రాత్రి డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు వరకు ఆ బస్ యాత్రని వాయిదా వేశారు. రేపటి సంగతి ఏంటనేది ఈరోజు సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఘటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకంగా కొన్ని టీంలను కూడా ఏర్పాటు చేశారు. అనుమానితులకు సంబంధించినటువంటి కొన్ని ఛాయాచిత్రాలను కూడా తీసుకున్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ప్రధానంగా సింగనగర్లోకి ముఖ్యమంత్రి బస్సు యాత్ర ప్రవేశించిన తర్వాత పక్కనే ఉన్నటువంటి వివేకానంద అనేటువంటి స్కూల్లో నుంచి దాడి జరిగినట్టు తెలుస్తుంది. స్కూల్కి సంబంధించి 1వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక 4వ కిటికీ, అట్లాగే 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి 6వ కిటికీ, 2 కిటికీలు ఓపెన్ చేసి ఉన్నాయి. మిగతా అన్ని కిటికీలు పూర్తి స్థాయిలో క్లోజ్ చేస్తున్నప్పటికీ ఆ 2 ఫ్లోర్లో ఒక్కొక్క కిటికీ ఓపెన్ చేసి ఉండటం మీద అనేక అనుమానాలు కలుగుతుంది. ఆ 2 చోట్ల నుంచి పూర్తి స్థాయిలో ప్లాన్ చేసి గురి చూసి కొట్టినట్టుగా సమాచారం అవుతుంది. అయితే ఇక్కడ ఇప్పటి వరకు మనం కేవలం ఒక రాయితో దాడి చేశారేమో అని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ ముఖ్యమంత్రికి తగిలినటువంటి గాయాన్ని చూసిన తర్వాత ఇది రాయి కాదు, ఒక పదునైన వస్తువు గట్టిగా తగిలినట్టు తెలుస్తుంది. అది ఒక పెల్లెట్ కావచ్చు. పెల్లెట్ అంటే సహజంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సమయంలో వారిని చెదరగొట్టడానికి పోలీసులు మోకాళ్ళ కింద ఫైర్ చేస్తుంటారు, పెల్లెట్స్ అనేటువంటి దాడి చేస్తుంటారు. అలాంటి తరహా ఆ పెల్లెట్తో దాడి చేసి ఉండొచ్చు, లేదంటే ఎయిర్ గన్ తోటి షూట్ చేసి ఉండొచ్చు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది కూడా ఖచ్చితంగా కనతకు గురి చూసి కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కన ఉన్నటువంటి ప్రజలకు అభివాదం చేసేందుకు తల ఇట్లా పక్క తిప్పే నేపథ్యంలో అది ఇక్కడ తగిలి ఈ పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రికి కంటికి కూడా తగిలిందంటే అదే స్థాయిలో బలంగా తగిలిందంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది విసిరేసిన రాయి అయితే ఖచ్చితంగా కానే కాదు, అది ఎయిర్ గన్ ఎయిర్ బుల్లెట్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే పెల్లెట్ అయినా అయి ఉండొచ్చు అనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పోలీసులు పూర్తి స్థాయిలో గాలించడంతో పాటు అక్కడ ఆధారాల కోసం కూడా క్లోజ్ టీం పూర్తి స్థాయిలో అక్కడ విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి పోలీసులు ఉన్నతాధికారులు డీజీపీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి సమీక్షను కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి మరింతగా పెంచాల్సిన అవసరాన్ని, అట్లాగే అసలు ఈ రాత్రి ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతున్నారు. ప్రధానంగా సింగనగర్లోని వివేకానంద స్కూల్ నుంచే ఈ దాడి జరిగినట్టు ఇప్పటికే స్పష్టంగా అర్థమైన నేపథ్యంలో ఆ స్కూల్లోకి రావడానికి వీలుగా ఎటువైపు నుంచి మార్గాలు ఉన్నాయి. ఒకవేళ అటువైపు స్కూళ్ళ వైపు అంటే ప్రహరీ గోడ వైపు దూకి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఉంటుందనేటువంటి గుర్తించిన తర్వాత మాత్రమే ఈ విధంగా ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి సిటీలోకి ప్రవేశించిన తర్వాత బస్సు చాలా ఎత్తుగా ఉంటుంది. బస్సు మీద నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు పైన కరెంటు తీగలు కానీ లేదంటే కేబుల్ టీవీకి సంబంధించినటువంటి వైర్లు కానీ తగులుతాయన్న కారణంతో ఆ ప్రాంతంలో కరెంటు కట్ చేస్తుంటారు. అట్లాగే ఈ కేబుల్ టీవీకి సంబంధించినటువంటి వైర్లను కూడా పైకెత్తి పట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. అయితే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కరెంటు ఉండదని గుర్తించి, అది కూడా ఒక ప్రైవేట్ స్కూల్ కావటం, ఆ ఏరియా మొత్తం ఎవరు ఉండరు అనేది గుర్తించి ఆ స్కూల్ని టార్గెట్గా చేసుకుని ఆ స్కూల్లో నుంచి దాడి చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రోడ్డు మీద ఉన్న ప్రాంతం నుంచి స్కూల్ కిటికీ కేవలం 20 అడుగులు మాత్రమే దూరం ఉంది. కాబట్టి 20 అడుగుల దూరంలోనే నుంచే దాడి చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా చాలా బలంగా తగిలినట్టు స్పష్టమవుతుంది. గాయమైనటువంటి తీరును చూస్తే అది ఆ పెల్లెట్ కానీ లేదంటే ఎయిర్ గన్
దానికి సంబంధించినటువంటి బుల్లెట్ గన్ అయి ఉండొచ్చని ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనా కూడా వచ్చారు. అయితే దాని తాలూకు ఆధారాలు పరిశీలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీనికోసం క్లూస్ టీంతో పాటు ప్రత్యేకంగా నిందితులను పట్టుకోవడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ని విశ్లేషించడానికి మరికొన్ని టీంలను కూడా ఏర్పాటు చేశారు. రాత్రి నుంచి పూర్తి స్థాయిలో ఆ పోలీసు బృందాలన్నీ కూడా అదే పనిలో విశ్లేషణలు అయితే కొనసాగిస్తున్నాయి. మరోవైపు విచారణ కూడా జరుగుతుంది. అక్కడ వివేకానంద స్కూల్కి సమీపంలోనే దాదాపు 200 మీటర్ల దూరంలోనే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బోండా ఉమ తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం కూడా అక్కడే ఉంది. ఆయన తాలూకు అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఎయిర్ గన్ సంబంధించినటువంటి షూటర్స్ కూడా ఆయన దాంట్లో ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు కూడా ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో అలాంటి వ్యక్తులు ఎవరున్నారు ఏంటనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీములు కూడా రంగంలోకి దిగి అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయన్న కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. హరిత, సీఎం జగన్కు పదునైన రాయి తగలటంతో ఎడమ కంటి పైభాగం గాయమైనట్లు డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే సీఎం జగన్పై జరిగిన ఈ దాడిని ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పుడు మరి ముమ్మాడికి ఇది కుట్రని కూడా భావిస్తున్నారు. దీని గురించి అడిగితే ఏం చెప్తారు? అయితే ఘటన సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. జరిగిన దాడికి సంబంధించి ఆ ఘటన చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని వెనక ఖచ్చితంగా కుట్ర కోణం ఉందనేది ఇప్పటికే పోలీసులు కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మొట్టమొదటి అయితే ఇది కేవలం రాయితో దాడి చేశారనుకున్నారు, కానీ కేవలం 20 అడుగుల దూరంలోనే ఈ ఘటన, అంటే స్పాట్ నుంచి ముఖ్యమంత్రి ఉన్న ప్రాంతానికి కేవలం 20 అడుగుల దూరం ఉండటం, వివేకానంద స్కూల్కి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో 6వ కిటికీ ఓపెన్ అయి ఉండటం, తర్వాత 2వ ఫ్లోర్లో 4వ కిటికీ ఓపెన్ అయ్యటం, మిగతా అన్ని కిటికీలు క్లోజ్ చేసి ఆ 2 కిటికీలు ఓపెన్ అయి ఉండటం చూస్తుంటే ఖచ్చితంగా అక్కడే ప్లాన్ చేసుకొని అదే స్పాట్గా గుర్తించి అక్కడి నుంచి దాడి చేయడానికి ప్రయత్నించినట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రాత్రి చాలా సీరియస్గా ఈ ఘటనకు సంబంధించి విచారణ అయితే ప్రారంభించింది. అటువైపు ప్రోటోకాల్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించడంతో పాటు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకుంది. అట్లాగే ఎంక్వైరీలో పాల్గొంటున్నటువంటి అధికారులు ఎవరనేది కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వివరణ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరెవరు విచారణ పాల్గొంటున్నారు, ఎన్ని టీములు పాల్గొన్నాయి, క్లోజ్ టీం సంబంధించి కానీ అట్లాగే ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరెవరు విచారణకి ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కేసరపల్లిలోని ముఖ్యమంత్రి బస చేసినటువంటి ప్రాంతాలను చూస్తున్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే ఈ పాటికి ఇక్కడ ఒక హడావుడైతే కనిపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు బస్సు యాత్ర ఇంకొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. మామూలుగా అయితే బస్సు యాత్ర ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి గన్నవరం అట్లాగే హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివాడ చేరుకుంటుంది. ఆ తర్వాత పామూరు క్రాస్ మీదుగా పామూరు శివారు ప్రాంతానికి చేరుకొని రాత్రి అక్కడ బస చేస్తారు ముఖ్యమంత్రి. అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే ఆ విధంగా జరగాల్సి ఉంది. కానీ ఈరోజు రాత్రి జరిగినటువంటి ఘటన సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరగడం, అధికారులు అట్లాగే పోలీసు అధికారులతో పాటు మరోవైపు డాక్టర్లు కూడా కుట్లు వేసిన తర్వాత 2 రోజుల పాటు పూర్తిగా రక్షణలో ఉండాలి, పూర్తిగా కంటికి సంబంధించినటువంటి వాపు కానీ అలాంటిది పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది, అది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందంటూ డాక్టర్లు కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజుకైతే తాత్కాలికంగా బస్సు యాత్రని వాయిదా వేసుకున్నారు. రేపటి సంగతి ఏంటనేది ఈరోజు సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఘటన సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు నిరసనలు వెలువైతే రాత్రి నుంచి కూడా పెద్ద సంఖ్యలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ వీరంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. తమ నాయకునికి ఏ విధంగా ఉంది ఏంటనేది ఒక ఆందోళన వారిలో కనిపిస్తుంది. స్థానిక ఇక్కడ వస్తున్నటువంటి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాత్రి జరిగిన ఘటన కూడా చూశారు కదా, దీని వెనక ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు, ఎందుకు దాడి చేశారు, కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక, ముఖ్యంగా విజయవాడ నగరంలో భారీ ఎత్తున నిన్న వారధి మీద నుంచి మొదలైన దగ్గర నుంచి కూడా విపరీతమైనటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇది 100% కూడా ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్రగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ముగ్గురు కూటమిగా కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వారికి బలం చాలట్లేదు. ప్రజాదరణ ఏమాత్రం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో కూడా వాళ్ళని ఆదరించలేని పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి 5-6 గంటల పాటు వెయిట్ చేసి ఆయన చూడటానికి ఉంటున్నటువంటి పరిస్థితిని చూసి జీర్ణించుకోలేక కొంతమంది రౌడీ మోకలతో చేసినటువంటి పనిగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో తప్పకుండా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకంటే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మేము ఎవరూ కూడా భావించట్లా. ఈరోజు మా బాగోగులు చూసేటువంటి ఇంటి పెద్దగా, ఈరోజు పేదవారికి ఒక అండగా, ఒక దేవుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన ఈ రకంగా దాడి చేయడం అనేది మాత్రం చాలా దారుణం. దీనికి తగ్గట్టు తప్పకుండా వాళ్ళకి మాత్రం బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఎవరు ఈ దాడి చేసి ఉంటారు అనుకున్నారు? కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో ఇది జరిగిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకు ముందు కూడా అసెంబ్లీలో సీఎం గారిని, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు దుర్భాషలాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అతని ప్రవర్తనే రౌడీ ప్రవర్తన. ఆ రౌడీ ప్రవర్తన ఈరోజు అతని కాన్స్టిట్యూన్సీలోకి వచ్చినప్పుడు దాన్ని బయటపెట్టుకోవడానికి, ప్లస్ విజయవాడ నగరంలో నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా జగన్ గారికి జరుగుతున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక కావాలని ఉద్దేశపూర్వకంగా బోండా ఉమామహేశ్వరరావు ఇది చేపించాడని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. మొదట్లో ఇది ఏమన్నా ఒక రాయి దాడేమో, రాళ్లతో దాడి చేశారేమో అనుకున్నారు, ఆకతాయిలు ఏమైనా చేశారేమో అనుకున్నారు. కానీ విచారణ జరిపే కొద్దీ చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అది పెల్లెట్ అయి ఉండొచ్చు, లేదా ఎయిర్ గన్తో సంబంధించి ఎయిర్ బుల్లెట్ అయినా అయి ఉండొచ్చు అంటున్నారు. అంటే ఒక కుట్ర పన్ని హత్యాయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకు ముఖ్యమంత్రిని హత్య చేయాలని ఆలోచన ప్రతిపక్షాలకు వచ్చింది, లేదంటే ఇతరులు ఎవరైనా కానీ ఎందుకు ఈ విధంగా చేసి ఉంటారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది నిజంగా ప్రజాస్వామ్యవాదులంతా కూడా మొదటగా ఖండించాల్సిన విషయం. మీరు అన్నట్లుగా ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి అడిగితే, రాజకీయ పరంగా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమాత్రం కూడా ఎదుర్కొనే పరిస్థితి లేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, వాళ్ళతో ఉండే మిగతా తోక పార్టీలకు సంబంధించిన అనేక మంది రాజకీయ అనైక్య కూటమి అది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసిన వ్యక్తులు వాళ్ళంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఒకటే అనుకున్నారు, వాళ్ళు విజయవాడ ప్రాంతం అంతా కూడా మనకు బాగా గట్టిగా తెలుగుదేశం పార్టీతో ఉన్న పార్టీకి అలయన్స్గా అడ్డాగా ఉంటుందని చెప్పి వాళ్ళు భావించారు. కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు పూర్తిగా వాళ్ళ ఆలోచన విధానానికి భిన్నంగా, వాళ్ళ అంచనాలకి భిన్నంగా విపరీతంగా క్రౌడ్ రావడం, రాత్రంతా కూడా నైట్ 12-1 గంట అయినప్పుడు కూడా ప్రజలు అదే స్థాయిలో అక్కడ ఉండటం వల్ల ఇక మనకి రాష్ట్రంలో విజయవాడ ప్రాంతంలోనే మనకి ఈ రకమైన వ్యతిరేక పవనాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఇంత అనుకూలంగా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా అనుకూలంగా ఉంటాయని ఒక ఆలోచన వచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో కూడా జరిగింది, కోడికత్తి విషయంలో కూడా అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా నిర్మూలన చేస్తే తప్ప మనం రాజకీయ మనుగడ సాధించలేమనేటువంటి ఒకే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి ఈ దుర్మార్గం చర్యకి పాల్పడ్డారని చెప్పేసి మేము భావిస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. దాంతోపాటుగా ఎందుకు పనికిరాని నారా లోకేష్కే Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి 2 సార్లు భౌతికంగా దాడికి గురైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా Z+ కేటగిరీతో పాటుగా ఇంకా మరింత ఉన్నతమైనటువంటి భద్రత కల్పించాలని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లా ఐటీ వింగ్ తరపు నుంచి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. విజయవాడ నడిబొట్టున ఈ ఘటన జరిగింది. ఎందుకని, ఎవరై ఉంటారు? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద హత్యాయత్నం జరగడం అంటే మామూలు విషయం కాదు. ఎవరికి ఈ కారణం అయి ఉంటారు? ఎవరు ఈ ప్రయత్నం చేసి ఉంటారు మీరు అనుకుంటున్నారు? దీన్ని బట్టి మీకు అర్థమై ఉండదు. ఇంత నీచంగా బాగుపడ్డంటే దీని ప్రతిఫలం తెలుస్తుంది. మే 13న దీని రిజల్ట్ తెలుస్తుంది. ఇంత నీచంగా దిగజారారు, చేయాల్సిన అవసరం ఏముంది? ఓడిపోతారని తెలుసు. ఇంక వేరే విషయం లేవు. ఇది ఒక వే ఉంది, ఆయన మొత్తం డామినేట్ చేయాలి. ఇది ఒక వే ఉంది డామినేట్ చేయడానికి, చేశారు. మే 13 దాని రిజల్ట్ తెలుస్తుంది, దాని ప్రతిఫలం ఎలా తెలుస్తుంది, మీరు చూడండి. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే చూస్తుంటే వీరంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రత్యర్థులు, ప్రతిపక్షాల కుట్రగానే మేము భావిస్తున్నామని వీరంతా చెప్తున్నారు. ఏదేమైనా పోలీసుల విచారణ కూడా జరుగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి వాస్తవాలు ఏంటనేది మరికొద్దిసేపట్లోనే బయటికి వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈరోజు తాత్కాలికంగా బస్సు యాత్రకు విరామం ప్రకటించినప్పటికీ రేపటి నుంచి యథావిధిగా బస్సు యాత్ర కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఘటన వెనుక ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా గుర్తించి త్వరితగతిన వారిని అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా అయితే కేసరపల్లి దగ్గర ముఖ్యమంత్రి బస చేసిన ప్రాంతం దగ్గరికి ఇప్పటికే పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తమ నాయకుడికి ఏ విధంగా ఉంది స్వయంగా చూసి ఆయనతో మాట్లాడాలి అనేది వీరంతా ఉద్దేశంగా కనిపిస్తుంది. అందుకోసమే ఒక్కొక్కరుగా తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో కేసరపల్లికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. హరిత.